హర్మోజు జలసంధి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ట్రంప్ పోస్టుతో ఇరాన్ ప్రకటనతో జలసంధిలో మళ్లీ సమరం మొదలైంది. హర్మోజు తమ అడ్డాని ఇరాన్ బల్లగుద్ది మరీ చెబుతోంది. పైగా కొత్త మారిటైట్ కంట్రోల్ జోన్ను ప్రకటించింది. ఈ కొత్త జోన్ ఇరాన్లోని మౌంట్ ముబారక్ నుంచి యుఏఈలోని పుజైరా వరకు, పశ్చిమాన ఇరాన్లోని కేష్మ్ ద్వీపం నుంచి యుఏఈలోని ఉమ్మల్ క్వైన్ వరకు విస్తరించుంటుందని వెల్లడించింది. ఈ జలమార్గం గుండా ఏ నౌక వెళ్లాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని ప్రకటించింది. ఎవరైనా తమ పర్మిషన్ లేకుండా గీత దాటితే తాట తీస్తామని ఇరాన్ ఆర్మీ హెచ్చరిస్తోంది. భద్రతే తమ ప్రాథమిక బాధ్యత అని ఐఆర్జీసీ చెప్పుకొచ్చింది. ఇప్పటికే జలసంధిలోకొచ్చిన అమెరికా నౌకను అటాక్ చేస్తామని ఇరాన్ ప్రకటించింది. అంత సీన్ లేదంటూ అమెరికా సైన్యం ఖండించింది. జలసంధిలో ఒక్క నౌకపై దాడి జరగలేదని తెలిపింది. జలసంధిలో తమ కార్యకలాపాలకు అడ్డు తగిలేందుకు ప్రయత్నించిన 7 ఇరాన్ చిన్న నౌకల్ని తామే ధ్వంసం చేశామని తెలిపింది. ఇన్ని పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు తన ట్రూత్ సోషల్లో సంచలన ప్రకటన చేయటంతో జలసంధిలో యుద్ధ వాతావరణం హీటెక్కింది. హర్మోజులో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలని సురక్షితంగా రప్పిస్తామన్నారు. ఈ ఆపరేషన్ కి ప్రాజెక్టు ఫ్రీడమ్ అని పేరు పెట్టారు ట్రంప్. దీన్ని మానవతా దృక్పథంతో చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకోసం యుద్ధ నౌకలు రంగంలోకి దింపుతామన్నారు. హర్మోజులో నౌకల్ని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలని సవాల్ విసిరారు. ఇప్పటికే 2 వాణిజ్య నౌకలను సురక్షితంగా జలసంధి దాటించినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. తమ అమెరికా నౌకల జోలికొస్తే ఇరాన్ని సర్వనాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇలా ఇరాన్ చర్యలతో, ట్రంప్ వార్నింగ్తో హర్మోజ్ జలసంధిలో వార్ సైరన్ మారుమోగుతోంది.